ధ్యానం వలన నా జీవితంలో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ చూశాను. ఇందాక వాళ్ళంతా చెప్పారు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, 70%, 80% అంటే మరి నాకు కూడా నా జీవితంలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చి నేను కూడా చెప్పుకోవాలనిపించింది. చెప్పుకోవాలవుతా. అంతకుముందు నా జీవితంలో నాకు కోపం వచ్చేది కాదు. కోపం పడడానికి భయపడేవాడిని. ధ్యానం వచ్చిందంటే భయపడకుండా కోపడుతున్నాను. ఇంప్రూవ్మెంట్ అంతే కదా. అంటే ఇప్పుడు నాకు కోపడడానికి భయం లేదు, నాకు కొట్టడానికి కూడా భయం లేదు నాకు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు నా ధ్యానం నుంచి వచ్చింది. చెప్పలేదు నాకు ధ్యానం వచ్చింది. అవునా కదా. నేను ధ్యానంలో రాకముందు అందరూ చాలా చాలా గురువులు, చాలా పెద్ద పెద్దవాడు అనుకుంటూ ఉండేవాడిని. అవునా కదా. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసు అనిపించింది. చూసారా ధ్యానం వల్ల లాభాలు. వాళ్ళకి వచ్చు, శాస్త్రాలు తెలుసు, భగవద్గీత తెలుసు, కానీ ధ్యానం తెలియదు. కనుక ఆ భగవద్గీతలో అసలు రహస్యాన్ని వాళ్ళకి తెలియకుండా, ఇంకోటి చెప్పకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. మరి ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో అసలు రహస్యం ధ్యానమే, ఆ శాస్త్రం అంతా కాదు, ధ్యానమే రహస్యము అని నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు వాళ్ళెవరు గురువులని నాకు కనపడలేదు. అవునా కదా. గురువు అంటే తెలిసి ఉండాలి కదా. కనుక ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటో నాకు తెలిసింది. అంతకుముందు భగవద్గీత చదివితే గురువు అనుకుంటుండేవాడు. లేకపోతే ధ్యానం యోగం అంటే వాళ్ళు కర్నూలులో, కడపలో, బెంగళూరులో ఉండే హిమాలయాలు ఉంటారు. ఎవరికి కనపడకుండా కనపడేవాడు ధ్యానం కాదు, కనపడకుండా ఉండేవాడు ధ్యానం. అంటే మనం కూడా ధ్యానం తెచ్చుకుంటే మనం కూడా ఇక్కడ కనపడకుండా పోవాలి, హిమాలయాలు పోవాలి అనుకుంటుండేవాడు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనము ఇక్కడ అన్ని చేస్తూనే, టీవీ చూసుకుంటూనే, క్రికెట్ ఆడుకుంటూనే, అన్ని పనులు చేసుకుంటూనే ధ్యానం చేసుకోవచ్చు అని నాకు ధ్యానం ద్వారా తెలిసింది. నాకు అంతకుముందు తెలియదుగా. అవునా. ధ్యానం చేయాలంటే నువ్వు పెళ్ళాన్ని వదిలిపెట్టేయాలి, మొగుడిని వదిలిపెట్టేయాలి, పిల్లల్ని వదిలిపెట్టేయాలి, ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానానికి వైరాగ్యం అక్కర్లేదు అని నేను తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత.